శివాయ. అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. మీ పేరును బట్టి మీకు ఏ రాశి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే జాతకంలో జన్మరాశి, నామరాశి అని 2 ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నప్పుడు వచ్చే రాశిని జన్మరాశి అంటారు. డేట్ ఆఫ్ బర్త్ టైం ఏవీ లేకపోతే మీ పేరును బట్టి చెప్పే రాశిని నామరాశి అంటారు. మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీది ఏ రాశి అవుతుందో చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం పరంగా చెప్పడం జరుగుతుంది. మనకు మొత్తం 12 రాశులు ఉంటాయి. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం చ అనే అక్షరంతో ప్రారంభమైతే వాళ్ళది మేషరాశి అవుతుంది. చు, చే, చో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమవుతుందా? అయితే మీది ఖచ్చితంగా మేషరాశి. అలాగే ల అనే అక్షరంతో పేరు ప్రారంభమైన కూడా ఇది మేషరాశి అవుతుంది. ల, లి, లో, లు, లే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ నామరాశి మేషరాశి అవుతుంది. అలాగే ఆ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైంది అనుకోండి, మీది మేషరాశి అవుతుంది. కాబట్టి ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ నామరాశి మేషరాశి అని తెలుసుకోండి. ఇక తర్వాత రెండో రాశి వృషభ రాశి. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం ఈ అనే అక్షరం ఉందనుకోండి, ఉదాహరణకు ఈశ్వర్, ఇలా ఈ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే వాళ్ళ రాశి వృషభ రాశి. అలాగే ఓ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే వాళ్ళది వృషభ రాశి అవుతుంది. ఏ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే కూడా వృషభ రాశి అవుతుంది. ఉ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనా కూడా వృషభ రాశి వారు అవుతుంది. కాబట్టి ఈ, ఓ, ఏ, ఉ, ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీది వృషభ రాశి అని తెలుసుకోండి. అలాగే బ, పి, వే, ఓ అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే మీది వృషభ రాశి అవుతుంది. వ, తో మొదలయ్యి పేరు వృషభ రాశి అవుతుందని జ్యోతిష్య శాస్త్రం పరంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడో రాశి మిథున రాశి. ఎవరికైనా సరే క, కి, కు, కే, కు అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే వాళ్ళ నామరాశి మిథున రాశి అవుతుంది. అలాగే హ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన మిథున రాశి అవుతుంది. ఎగ్జాంపుల్ హాసిని అన్నారనుకోండి, హాసిని అంటే మిథున రాశి వస్తుంది. ఆ తర్వాత నాలుగో రాశి కర్కాటక రాశి. ఎవరికైనా సరే హి, హు, హే, హో అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే వాళ్ళది కర్కాటక రాశి అవుతుంది. హి అంటే హిరణ్మయి అనే పేరు కర్కాటక రాశి కిందికి వస్తుంది. హ అన్నప్పుడు మాత్రం మిథున రాశి వస్తుంది. హ అంటే హాసిని ఇలాంటివన్నీ మిథున రాశి కిందికి వస్తాయి. కానీ హి అన్నప్పుడు మాత్రం కర్కాటక రాశి వస్తుంది. హిరణ్మయి అంటే కర్కాటక రాశి కిందికి వస్తుంది. అలాగే డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైతే వాళ్ళకు కర్కాటక రాశి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం పరంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 5వ రాశి సింహరాశి. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం మీ ఉంటే గనుక వాళ్ళది సింహరాశి అవుతుంది. అలాగే ట, టి, టు, టే అనే అక్షరంతో పేరు ప్రారంభమైనా కూడా సింహరాశి అవుతుంది. కానీ టో అనే అక్షరంతో ప్రారంభమైతే మాత్రం కన్యా రాశి అవుతుంది. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చెప్పారు. అలాగే పి, పు, పే, పో అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీది కన్యా రాశి అవుతుంది. త అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైన మీది కన్యా రాశి అవుతుంది. ష అనే అక్షరంతో పేరు ప్రారంభమైన కన్యా రాశి అవుతుంది. జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి టో అనే అక్షరము, పి, పు, పే, పో అనే అక్షరాలు, త అనే అక్షరము, ష అనే అక్షరము ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైంది అయితే
మీ నామరాశి కన్య రాశి అవుతుంది. ఆ తర్వాత తులారాశి. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం రా, రి, రు, రే తో ప్రారంభమైనప్పుడు అనుకోండి తులారాశి అవుతుంది. అలాగే త, తి, తు, తే అనే అక్షరాలతో ప్రారంభమైన తులారాశి అవుతుంది. కాబట్టి రా, రి, రు, రే, రో అక్షరాలు త, తి, తు, తే అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీది తులారాశి అని తెలుసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి. ఎవరికైనా సరే తు అనే అక్షరంతో పేరు ప్రారంభమైంది అనుకోండి వాళ్ళది వృశ్చిక రాశి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే తా, తి, తు, తే అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే తులారాశి అవుతుంది. కానీ తో అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే మాత్రం వృశ్చిక రాశి అవుతుంది. తోటయ్య అనే పేరు వృశ్చిక రాశి కిందికి వస్తుంది. కేవలం తా, తి, తు, తే మాత్రమే తులారాశితో అనేసరికి అది వృశ్చిక రాశి అవుతుందని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పారు. అలాగే నా, ని, ను, నే, నో అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమవుతుందా అయితే మీది ఖచ్చితంగా వృశ్చిక రాశి. అలాగే యా, యు అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే వృశ్చిక రాశి అవుతుంది. యా అంటే యామిని అలాంటివి వృశ్చిక రాశి అవుతుంది. యు అంటే యుగంధర్ తీసుకున్నారా వృశ్చిక రాశి అవుతుంది. అంటే యా, యు అనే అక్షరాలతో పేరు ప్రారంభమైతే అది వృశ్చిక రాశి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి ఏ పేర్లతో ప్రారంభమవుతుంది అంటే తో, నా, ని, ను, నే, ను, యా, యు ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే వృశ్చిక రాశి అని తెలుసుకోండి. ఆ తర్వాత ధనుస్సు రాశి. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం భీ, భూ అనే అక్షరంతో ప్రారంభమైతే వాళ్ళది ధనుస్సు రాశి. అలాగే ప అనే అక్షరంతో పేరు ప్రారంభమైంది అనుకోండి పద్మ ఇలాంటి పేర్లు వచ్చినాయి అనుకోండి వాళ్ళది ధనుసు రాశి అవుతుంది. అలాగే భే అనే అక్షరం ప్రారంభమైన ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఏ అక్షరాలు వస్తాయి అంటే భీ, భూ, ప, భే ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైతే వాళ్ళకు ఖచ్చితంగా ధనుసు రాశి వస్తుంది. మళ్ళీ భో అనే అక్షరం వస్తే మకర రాశి అవుతుంది. ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించాలి. భే అనే అక్షరం వస్తే ధనుసు రాశి వస్తుంది. భో అనే అక్షరం వస్తే మకర రాశి వస్తుందని జ్యోతిష్యంలో చెప్పారు. భే అని తీసుకున్నప్పుడు బేరుండా అన్నారనుకోండి ధనుసు రాశి అవుతుంది. భో అనే అక్షరం తీసుకున్నప్పుడు భోజరాజు అన్నారనుకోండి మకర రాశి అవుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. బే ఉన్నప్పుడు ధనుసు రాశి వస్తుంది. బో ఉన్నప్పుడు మకర రాశి వస్తుంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అలాగే జా అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైన జా, జీ, జూ, జే, జో అనే అక్షరాలతో ప్రారంభమైనది మీది మకర రాశి అవుతుంది. అలాగే ఖు, కి, కో అనేది అక్షరాలతో మీ పేరు ప్రారంభమైనా కూడా మీది మకర రాశి అవుతుంది. అలాగే గి అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైన మకర రాశి అవుతుంది. కాబట్టి ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరం భో, జా, జీ, జూ, జే, జో, ఖ, ఖు, కి, కో, గి అనే అక్షరాలతో ప్రారంభమైతే వాళ్ళ నామరాశి మకర రాశి అని తెలుసుకోండి. అయితే గు, గే అనే అక్షరాలు ప్రారంభమైతే మళ్ళీ కుంభరాశి అవుతుంది. ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించాలి. గా కారంలో ఉన్న తేడా గమనించాలి. గా, గీ అంటే మకర రాశి అవుతుంది. గౌ, రౌ మకర రాశి అవుతుంది. గీత మకర రాశి అవుతుంది. కానీ గుంటె కుంభరాశి అవుతుంది. గేయ కుంభరాశి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ తేడా అనేది అందరూ జాగ్రత్తగా గమనించాలి. గా కు దీర్ఘమిస్తే గా గుడి ఇచ్చి దీర్ఘమిస్తే గి అనే అక్షరాలు వచ్చినప్పుడు మకర రాశి అవుతుంది.
మళ్ళీ గురాలు వస్తే మాత్రం రాశి మారుతుంది. కుంభరాశి వస్తుంది. అలాగే సి, సు, సే, సు అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీది కుంభరాశి అవుతుంది. అలాగే ద అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైన మీది కుంభరాశి అవుతుంది. కాబట్టి ఎవరికైనా సరే కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏందంటే మీ పేరులో మొదటి అక్షరం ఉ, గే, సి, సు, సే, సో, ద అని వచ్చిందేమో చూసుకోండి. అలా వస్తే మీరు కుంభరాశి అవుతుంది. మళ్ళీ ది అనే అక్షరం వస్తే చివరి రాశి మీనరాశి అవుతుంది. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించాలి. దా అంటే కుంభరాశి, దామిని, దామోదర్ ఇవన్నీ కుంభరాశి వస్తాయి. ది అంటే మీనరాశి వస్తుంది. దినేష్ అంటే మీనరాశి వస్తుంది. ఆ తేడా జాగ్రత్తగా గమనించాలి. దామిని, దామోదర్ కుంభరాశి, దినేష్ మీనరాశి. మొదటి అక్షరాలు అయితే మీనరాశి వస్తుంది. చి అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే కూడా మీది మీనరాశి వస్తుంది. కాబట్టి ఆఖరి రాశి మీనరాశి వాళ్లకు పేరులో మొదటి అక్షరం ది, దు, దే, దో, చ, చి అనే అక్షరాలతో ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్రం పరంగా తెలుసుకోవాలి. అయితే ఈ రాశి ఎప్పుడు చూసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు చూసుకోవాలి. ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళు జన్మరాశి చూసుకోవాలి. పేరును బట్టి చూసుకోకూడదు. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉండవో వాళ్ళు పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఇలా మీ రాశిని తెలుసుకోండి. దీన్ని నామరాశి అనే పేరుతో పిలుస్తారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా వీడియోస్ మరికొంతమందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.